హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికి నమస్తే. ఈరోజు అయితే ఒక డిఫరెంట్ వీడియోతోనే మేము ముందుకు వచ్చినాం. మన దోస్తులు అయితే షార్ట్ ఫిలిం తీసిర్రు. సరదాగా కుండ చికెన్ వండుకుంటూ వీళ్ళని అయితే గట్టిగా వేసుకుందాం గాయ్స్. ఈరోజు వేసుకుంటూ కానీ చికెన్ ఫెయిల్ కాకుండా ఫెయిల్ కాదు మామ, మీకు ఉన్నాయి 10 రోజు. అరే ఏం చూస్తారు రాగు నాడు పట్టు పంజర్, ఇగో తీసుకో నాడు పంజర్. గిస్ట్ అన్నాడు ఫ్రెండ్స్ కదా, తప్పదు ఇక మనకు. చేద్దాం పట్టు. ఇక్కడ కూడా కింది పాము అందుకే ఇప్పుడు చేపిస్తాను. అరే ఇవి తీరా నాని, ఏం చదివారు, ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు? డిగ్రీ దాకా చేసిన. ఓకే, డిగ్రీ దాకా చేసి నెక్స్ట్ పోదాం అనుకున్నా కానీ మనం ఇదే ఫీల్డ్లో ఉన్నాయా, షార్ట్ ఫిల్మ్ ట్రై చేద్దామని ఆయన సక్సెస్ అయితే. ఓకే, మరి నువ్వేం చెప్తున్నావురా? నాది బీటెక్ అయిపోయిందిరా. ప్రజెంట్ ఇప్పుడు నాది అటు ఇటు ఇటు జాబ్ చేయాలా లేకుంటే దీంట్లోనే ఉండాలా అనేది చిన్న ఉన్నది, చూడాలి. అసలు ఈ ఐడియా ఎవరికి వచ్చింది రా? అయితే ఆయనకి థాట్ వచ్చినప్పుడు మనని చెప్పిన. ఓకే, మనని చెప్తే ఇట్లా కానీ ఇట్లా నాకు ఇట్లా ఒకటి ఉన్నది, ఇట్లా చేద్దాం, ప్రజెంట్ ఇట్లా ఉన్నది కదా మన సిచ్యువేషన్, ఇట్లా గ్రాడ్యుయేట్స్ తర్వాత ఇట్లా ఏం చెప్తారు అనే దాని మీద ఒక థాట్ వస్తే మనని చెప్తే మనోడు ఒక వారం రోజులు స్కిప్ చేసిండు, రాత్త అనుకుంటా, రాయలేడు. మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చే వరకు రాసిన వారంటే రాయలే అన్నాడు. ఇట్లయితే కానీ సరే అయ్యి మళ్ళీ వీడేమన్నాడు, అరే నువ్వు ఎట్లా రాయి, నువ్వే డైరెక్షన్ చెయ్యి, ఇక నీ సొంతంగా నీ స్టైల్లో రాయరా అని చెప్పిన. ఫస్ట్ టైం కదా నువ్వు డైరెక్ట్ చేసాడు స్టోరీని, ఫస్ట్ డైరెక్ట్. అంతకుముందు వాడు చేసిండు కదా. వాడు అది చెప్పిన వాళ్ళే రాసిన, నేను కూడా ఇక మనం సపోర్ట్ చేసిన వాళ్ళే రాసిన. ఒక రోజులో రాసినాం. ఓకే, రాసి తీద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇక మొత్తం బడ్జెట్ అంతా ప్రిపేర్ చేసుకున్నాం, గింత అవుతుంది పోవడానికి, ఇట్లా కావాలి యాక్టర్స్, ఒకవేళ ఎక్కువ అయితే వాళ్ళకి ఇట్లా ఏమైనా డిమాండ్ చేస్తే వాళ్ళకి కూడా ఇట్లా వేయాలని మొత్తం బడ్జెట్ ప్లాన్ వేసుకున్నాం. ఓకే, సటన్ ఒక బడ్జెట్ వేసుకున్నాం. ఇంట్లో కూడా చెప్పినాం మేము, ఇట్లా అంటే ఇంట్లో చెప్పలే మేము సినిమా ఇస్తామని, జస్ట్ అంటే వీడు చెప్పినట్టున్నాడు, నేను ఏం చెప్పలేదు. తెలుసు, నేను డైరెక్ట్ హైదరాబాద్ పోయినా, మా అన్న వాళ్ళ రూమ్ పోయినా, ఇట్లా మా అన్న చెప్పిన, ఇట్లా చెప్తే ఇట్లా తీద్దామని అన్న వాళ్ళు, సరే మా అన్న కూడా సరే తీద్దామని అన్నాడు. తీసినాక అయితే మేము 2 స్టోరీలు రాసుకున్నాం. ఓకే, ఆ స్టోరీ 2 రాసుకున్న తర్వాత ఆడిపోయే వరకు సిచ్యువేషన్ వల్ల చేంజ్ అయింది. కానీ మేము అనుకున్నది అయితే మేము దాన్ని అనుకున్నాం, కానీ ఇదే మంచి అవుట్పుట్ వచ్చింది. బయట చూసిన వాళ్ళు కూడా ఇది మంచిగా ఉన్నది, మీ స్టోరీ మంచిగా రాసిర్రు, మీ యాక్టింగ్ అంతా మంచిగా ఉన్నది, రెస్పాన్స్ మంచిగా ఉంది, కొంచెం మంచిగా చిన్న కామెడీ ప్లాన్ చేసారు కదా. అంటే నార్మల్ గా హైదరాబాద్ పోయి తీసుడు, మళ్ళీ ఫస్ట్ టైం హైదరాబాద్ పోయి సొంతంగా హైదరాబాద్ పోయి అక్కడ తీసి ఇక్కడ తీసి అక్కడ కూడా ప్రాపర్గా చేసారు కాబట్టి అక్కడ కూడా వీళ్ళ అన్న రూమ్ లో ఉన్న ఫ్రెండ్స్ కూడా అందరూ మంచిగా సపోర్ట్ చేసిర్రు. ఇక్కడ ఊర్లో కూడా ఒక చిన్న షూట్ ఉంటుంది, ఊర్లో షూట్ కూడా అన్న చెప్పిన వల్ల వచ్చిండు. ఆయన అన్న కూడా ఘోరంగా సపోర్ట్ చేసిండు. సరే తీద్దాంరా అనుకుంటే తీసినాం. ఇక్కడ మొత్తం ఇక్కడ ఊర్లో మొత్తం అన్న తీసిండు, హైదరాబాద్ ఇంకో అన్న తీసిండు, 2 అన్నలు సపోర్ట్ చేసిర్రు. ఇంకేందిరా మరి మంచి గట్టి సపోర్ట్ ఉన్నది, ఫ్యామిలీకి వెళ్ళి సపోర్ట్, ఫ్రెండ్స్కి వెళ్ళి సపోర్ట్, గట్టిగా ప్లాన్ చేయొచ్చు అయితే మీరు. చేస్తాను ముందు, ఇంకా నెక్స్ట్ మంచి పెద్ద ఉన్నాయి ఇక్కడ. అరే షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నప్పుడు మీ వాళ్ళు సపోర్ట్ చేసిరారా? మరి ఎవరు సపోర్ట్ చేస్తారా? చదువుకొని ఎవరైనా జాబ్ చేసుకోవాలి అది అని అనుకుంటారు, కానీ సినిమాలో పోతా, సినిమా కష్టపడ్డం ఒప్పించినాం ఇంట్లో. అరే వాళ్ళకు కూడా తెలియాలి కదరా, మీ లోపల ఎంత టాలెంట్ ఉందో వాళ్ళకు కూడా తెలిస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మా ఫస్ట్ సినిమా చూసిన తర్వాత మా వాళ్ళు కూడా ఇంకా సపోర్ట్ చేస్తారు. అదే పర్ఫార్మెన్స్ మీ మ్యాటర్ తెలియాలి కదా వాళ్ళకి. అదే దీన్ని చూసిన తర్వాత వాళ్ళు కూడా సరే మంచిగా ఇస్తారు, అరే పర్లేదురా బాబు తీస్తారు అన్నట్టుంటే సపోర్ట్ ఇస్తారు. అయిపోయినాయి. అరే బాబు నువ్వేంద్రా పని పాత్ర పెట్టి
అంటున్నది నీ కథ. అరే మీరు షార్ట్ ఫిల్మ్ తీసిరు కదా, ఆ షార్ట్ ఫిల్మ్లో బాగా టేకులు తీసుకున్న సీన్ ఏంటిదిరా? అరే సీన్లు అంటే ఒక రెండేటి కాడ మస్తు టైం పట్టింది కానీ మంచిగా వర్కౌట్ అయింది. ఓకే, ఆ సీన్లు ఏంటిరా? అయితే సీన్ ఒకటేమో హుసేన్ సార్ కాడ, అక్కడ మనోడు మస్తు లేట్ చేసిండు. అంటే అందరు పబ్లిక్ చూస్తారు, చెయ్యరా అంటే వాడు ఎత్తలేడు, పబ్లిక్ ఘోర రియాక్షన్లు అవి భయపడతాండి అక్కడ. అందరు ఇటే చూసుడు, ఏదో ఇట్లా కెమెరా పెట్టి ఇట్లా చేస్తాం కదా, ఇట్లా పెట్టేసరికి అందరు ఇటే చూస్తారు. వీడు చెప్పండి ఎటుకెళ్ళి చెప్తావు. మస్తు ఎంత లేదన్నా ఒక 10 నుంచి 15 టేకులు పట్టింది అది. ఒకసారి అది చెప్తే ఇది చెప్తాడు, ఇది చెప్తే అది చెప్తాడు భయానికి. లాస్ట్ వర్కౌట్ అయింది ఆ సీన్ మంచిగా. మళ్ళీ ఇంకోటి జూడియో కాడ ఒకటి, అది ఇంకా పబ్లిక్ అత్తరు, అది కూడా మస్తు టైం పట్టింది. చిన్న షాట్ అది, మళ్ళీ నార్మల్ కాదు. జూడియో అంటే ఫుల్ మంది వస్తారు ఆడికి. పోయినాం చేద్దామని పోయే వరకు అక్కడ గేట్ కాడ ఒక నిల్చొని ఉండదు మంచిగా. చిన్న సీనే, జస్ట్ డైలాగ్ కూడా ఉండదు దానికి. నేను చెయ్యరా బాబు, నేను పోతా అన్ని లేదు, ఖచ్చితంగా వేయాలి, లేకపోతే మొత్తం ఆపుదామని నీడు. ఏంది 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 ఏందని ఒక్కటే టేక్ ఇయ్య, సింగిల్ టేక్లో కళ్ళు మూసుకున్నా టక్కున పోయినావు, ఒక రెడీ అని చెప్పినావు పోయినావు. అరే చలో నాడు, పాయింట్ పెట్టుకున్నాడు. అరే నువ్వు చికెన్ గడుపు, స్టార్ట్ ఇద్దాం నాడు. వేసేసేయి మామ, తీసుకోరా. రే కాలుతుందా? ఘోరంగా కాలుతుంది. మరి ఆగాలి, ఉడుకుడుకుదా కాలుతుంది. పెద్ద పెద్ద పోకాలు ఓకురా, పెద్ద పెద్ద పోకాలు ఓకు, ఉన్నంత జరుపు. తిందిరా, బాగుంది బాగుంది. మన హోటల్ నట్టున్నదా? రెస్టారెంట్ అది, హోటల్ కాదు. అరే మన షార్ట్ ఫిలిం జనాలు ఎందుకు చూడాలి, దేనికోసం చూడాలి? ఎందుకు చూడాలంటే ఇప్పుడు ఇది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు గ్రాడ్యుయేషన్కి ఓరియంటెడ్గా, ఓకే, ఒక పర్సన్ గ్రాడ్యుయేషన్ తర్వాత అసలు ఆయన లైఫ్ ఏంది, ఆయన ఎటు పోవాలి, ఆయన ఏం చూస్ చేసుకోవాలి అనే దాని బేస్డ్గా, మళ్ళీ అతని ఏంటిది అతను ఎట్లా స్టాండ్ చేసుకోవాలనే దాని మీద బేస్. అంటే మనం ఒక కాడ చేయలేమని ఆగిపోయినప్పుడు మళ్ళీ తర్వాత ఎట్లా స్టార్ట్ చేయాలి, మళ్ళీ తర్వాత ఎట్లా నిల్చోవాలి మన కాలేజ్ మనం, దాని గురించి ఈ మూవీ. యుద్ధం ఆపు, యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. ఫైనల్ మనోళ్ళకి ఏం చెప్తారు చూసేళ్ళకి? ఓ మామ చికెన్ మాత్రం చింపింది. మీరు మా మూవీ మీరు కూడా చూడుర్రి, నచ్చితే షేర్ చేయరు. మీరు షేర్ చేస్తే మేము రెసిపీ షేర్ చేస్తాం. అరే తినుడు కాదురా, చెప్పురా. అద్దారా నీకు? ఓ పెద్ద పెద్ద పోకాలు ఓకురా, పెద్ద పెద్ద పోకాలు. చెప్పు చెప్పు. మీరు కూడా సపోర్ట్ చేయండి గైస్, మేము ఇంకా మంచి మంచి షార్ట్ ఫిల్మ్తో మేము ముందుకు వస్తాం. మీకు కూడా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎస్వి విజన్స్ అని ఇన్స్టాలో కొట్టండి, అది వస్తుంది, దాన్ని మెసేజ్ చేయండి, మేము కాంటాక్ట్ అవుతాం.
యూట్యూబ్లో ఎస్విజన్స్ అని కొట్టండి, మా షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి. ఇది 4th షార్ట్ ఫిలిం, ఇంకా ఉన్నాయి, ఇంకా వస్తాయి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా మాకు కాంటాక్ట్ చేయండి, ఎవరైనా, చేసుకుంటాం. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా. ఇది గాయస్ ఈరోజు మన వీడియో. మన దోస్తులతో అనేది కుండ చికెన్ చేసుకున్నాం. కుండ చికెన్ మాత్రం జబర్దస్తున్నది. మన షార్ట్ ఫిల్మ్ కూడా జబర్దస్త్ ఉంటుంది. అందరూ వెళ్ళి చూసి సపోర్ట్ చేయండి మన వాళ్ళకి. థ్యాంక్ యూ. చలో కుండ చికెన్ వేసేద్దాం. బాయ్ చెప్పక్క బాయ్.